వెల్కమ్ బ్యాక్ టు కాన్వా డిజైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను కాన్వా ఏఐని వాడుకుంటూ సింపుల్ పజిల్స్ ఫర్ కిడ్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సమ్మర్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఏదైతే సీరీస్ అయితే స్టార్ట్ చేశామో, దాంట్లో కూడా సెకండ్ పార్ట్ అనుకోవచ్చు ఇది. సో, ప్రీవియస్ వీడియోలో మీకు నేను ఐ బటన్‌లో కూడా ఇస్తాను అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో మనం మేజ్ ఎలా చేయాలో అనేది నేను మీకు చూపించాను వీడియోలో. ఇక్కడ ఉంది. సో, ఈ వీడియోలో మాత్రం నేను కాన్వా ఏఐని వాడుతూ మంచి పజిల్స్ గానీ, మంచి కైండ్ ఆఫ్ రిడిల్స్ రిలేటెడ్, ట్రెజర్ హంట్ ఇలాంటి చిన్న బేసిక్ ఐడియా తోటి ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇక్కడ కాన్వా ఏఐ అని ఉంది. ఇక్కడ కనిపిస్తుంది గదా! ప్రింట్ షాప్ పైన కాన్వా ఏఐ. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఈ ఇంటర్‌ఫేస్ వస్తుందనమాట. సో, ఇక్కడ పైన మనకి సెర్చ్ బార్ ఉంది. ఇక్కడ మనకి ఫిల్టర్స్ గూడా ఇచ్చారనమాట. డిజైన్, ఇమేజ్, డాక్, కోడ్, వీడియో క్లిప్ అని జెప్పి ఇక్కడ చిన్న క్రౌన్ సింబల్ ఉంది. అంటే ఇది ప్రో యూజర్స్‌కి మాత్రమే. అండ్ ఇక్కడ గూడా మనకు చూస్తే రైట్ అని, కోడ్ అని, డిజైన్ అని దేనికి సంబంధించిన ఒక చిన్న ఐడియాస్ గూడా ఉన్నాయి. యాస్ ఎ టెంప్లేట్ అనమాట. వీటిని మనం క్లిక్ చేసి వాటిని యాస్ ఇట్ ఈస్‌గా మనం వాడుకోవచ్చు గూడా. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కాన్వా కోడ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. కాన్వా కోడ్ మీద క్లిక్ చేయగానే ఈ ఫిల్టర్ అప్లై అయింది. సో, ఇక్కడ ఈ కోడ్ తోటి ఇవన్నీ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ. సో, ఏమేమి చేయొచ్చని గూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇంటరాక్టివ్ ప్రైజింగ్ కాలిక్యులేటర్ అని, ఇంటరాక్టివ్ హిస్టారికల్ టైమ్‌లైన్ అని, ఇంటరాక్టివ్ మెన్యూ ఫర్ రెస్టారెంట్ అని. సో, ఇలా డిఫరెంట్ వేస్‌లో గూడా మనం జేసుకోవచ్చు. కానీ బేసిక్‌గా నేనిక్కడ ఏం చేస్తున్నానంటే సమ్మర్‌లో మీ కిడ్స్‌ని బిజీగా ఉంచడాని కోసం ఒక చిన్న రిడిల్ పజిల్ అనమాట ఇది. నార్మల్ ఏఐ ఇంకా కాన్వా. ఏఐ ఇన్ ద సెన్స్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్ ఇంటర్‌ఫేస్‌ని వాడుకుంటూ, కాన్వా ఏఐని గూడా వాడుకుంటూ మనం దీన్నొకటి బిల్డ్ చేస్తాం. సో, దీనికొక థీమ్ పెడుతున్నాననమాట. అంటే దిస్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు ద కిచెన్ ఐటెమ్స్ అని. సో, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే, సో, నేను జెమినై ఏఐకొచ్చాననమాట. ఇది మీరు జెమినై వాడొచ్చు, చాట్‌జీపీటీ వాడొచ్చు, పర్‌ప్లెక్సిటీ వాడొచ్చు, క్లాడ్ వాడొచ్చు, ఏదన్నా వాడొచ్చు. బేసిక్ ఏంటంటే మనకు సింపుల్ రిడిల్స్ కావాలనమాట. జెమినైని సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ నేనొకటి చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏమంటున్నానంటే, గివ్ మీ 10 రిడిల్స్ ఫర్ కిడ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కిచెన్ ఐటెమ్స్ అండ్ ఆన్సర్ నాట్ మోర్ దెన్ 5 లెటర్స్. ఇక్కడ నేను థింకింగ్ అని కూడా ఎనేబుల్ చేశాను. సో, లెట్స్ సీ మనకి ఆన్సర్ ఎలా ఇస్తుందో. బేసిక్‌గా మనకి క్వెషన్స్ కావాలి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా కావాలి. ఓకే. నాకు కిచెన్ రిడిల్స్ అనేది ఇచ్చింది. మనకు చూస్తే దీంట్లో కూడా ఫోర్క్ అని ఆప్షన్, స్పూన్ అని, నైఫ్ అని, కప్ అని, పాన్, పాట్, బౌల్, ఓవెన్, సింక్, మగ్. సో, ఇవన్నీ ఎవరైనా పిల్లలు గాని ఈజీగానే గెస్ చేయగలుగుతారు. సో, ఇలా సింపుల్ రిడిల్స్ అయితే నేను చేసేసుకున్నాను. సో, ఇక్కడ ఏదైతే కిచెన్ రిడిల్స్ ఉందో ఇక్కడి నుంచి నేను కాపీ చేస్తున్నాననమాట. మళ్ళీ నేను మన కాన్వా కోడ్ ఇంటర్‌ఫేస్‌కొచ్చాను. ఇక్కడ నేను ఏ టెంప్లేట్ వాడట్లేదు. డైరెక్ట్ ఇక్కడిని నేను బిల్డ్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ క్వెరీ రాసాను. బిల్డ్ మీ ఇంటరాక్టివ్ రిడిల్ క్విజ్ ఫర్ కిడ్స్ అండ్ యాడ్ స్కోర్ అండ్ యాడ్ ప్రోగ్రెస్ గ్రాఫ్ ఫర్ ద బిలో 10 రిడిల్స్ అని. సో, ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ రాసేసి నెక్స్ట్ ఇంతకుముందు మనం ఏదైతే జెమినీ ఏఐ నుంచి కాపీ చేసుకున్నామో వాటిని పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి. సో, ఇది మొత్తం తీసేసుకుందనమాట. రిడిల్ గురించి అండ్ ఎన్ని రిడిల్స్ ఉన్నాయో వాటిది. ప్రోగ్రెస్ బార్ ఇక్కడ గూడా నేనేం జేస్తున్నానంటే ఫర్ కిడ్స్ విత్ ఎ హింట్ అని గూడా అంటున్నాననమాట. ఒక చిన్న హింట్ ఆప్షన్ గూడా ఇస్తుంది. సో, ఏం లేదు. నేను జస్ట్ నాకెలా క్విజ్ కావాలని నేనంతే అడిగాను. కాన్వా కోడ్ ఏఐని గూడా. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఎక్కడైతే ఏఐ నుంచి రిడిల్స్ వచ్చాయో వాటిని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశాను. ఇంకా మీకేమైనా స్పెసిఫిక్‌గా కావాలనుకుంటే గూడా మీరు దీన్ని ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఏదైతే ఇది సబ్మిట్ ఉంటుందో ఈ పర్పుల్ కలర్ బటన్‌ని నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో, కోడింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది కొంచెం టైం తీసుకుంటది. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా. సో, నాకొక లెస్ దెన్ 1 మినిట్ టైం పట్టింది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చేసిందనమాట. హియర్ ఈస్ యువర్ ఇంటరాక్టివ్ కిచెన్ రిడిల్ క్విజ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఇక్కడ వర్షన్ 1 అని ఉంది. ఇది వర్షన్ 1 అనమాట. సో, ఇది కంప్లీట్ ఇంటర్‌ఫేస్ ఇది ఎలా ఉంటుందో. సో, ఇక్కడ మనకు పైన చూస్తే ఇక్కడ మనకొక టాగుల్ ఉంది ఇక్కడ షో కోడ్ అని. ఒకవేళ నేను దీన్ని క్లిక్ చేశాననుకోండి, మనకి కంప్లీట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ చూపిస్తుందనమాట. ఈ కోడ్‌ని కూడా మనం కాపీ చేసుకొని ఒకవేళ మనకి వెబ్‌సైట్ గాని, ఏదైనా హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ నుంచి కూడా కాన్వా నుంచి మనం పబ్లిష్ చేసుకోవచ్చు. కాన్వా నుంచి గాని మనం పబ్లిష్ చేస్తే ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. హోస్టింగ్ గాని ఇక్కడ మనీ కట్టాల్సిన అవసరం లేదు. యూజ్ ఇన్ డిజైన్ అని కూడా ఉంది. ఒకవేళ మనం ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా మనం వాడుకోవచ్చు. కానీ ఇంటరాక్టివ్ ఉండదు. ఇది జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లెక్కనే ఉంటుంది. సో, ఇలా మనం కిడ్స్‌కి కావాల్సినప్పుడు వాళ్ళని బిజీగా పెట్టడానికి డూమ్ స్క్రోలింగ్ చేయకుండా ఏదైనా ఇంటరాక్టివ్‌గా ఈరోజైతే మనం ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా కిచెన్ రిలేటెడ్ చెప్పాం. రేపు బెడ్‌రూమ్ రిలేటెడ్, హాల్ రిలేటెడ్. సో, ఈ కాన్వా ఇంకా ఏఐ ద్వారా మనమైతే సింపుల్‌గా ఈ క్విజెస్ అనేది మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా పబ్లిష్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా! నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా మనకి కాన్వా అయితే మనకి 5 సైట్స్ ఫ్రీగా హోస్ట్ చేయడానికి ఇస్తుంది. సో, ఆల్రెడీ
nanobanana.my.canvas అయితే ఇంతకుముందు నేను క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు దీనికి సబ్ సైట్ కూడా ఇస్తుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ అన్‌టైటిల్డ్ యాప్ దగ్గర ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేయాలి. నేను ఇక్కడ ఏం లేదు, సింపుల్‌గా నేను కిచెన్ రిడిల్ అని చెప్పి ఇక్కడ సబ్ పాత్ అయితే ఇచ్చాను. ఏం లేదు, నేను జస్ట్ ఇక్కడికెళ్ళి పబ్లిష్ అని క్లిక్ చేస్తాను అంతే. డన్, అంతే. సో, యువర్ వెబ్‌సైట్ ఈస్ నౌ లైవ్. సో, ఇప్పుడు నేనేం చేయొచ్చంటే ఎక్కడైతే ఇది ఉంది చూసిర్రా, ఈ కాపీ అని క్లిక్ చేసి ఇది ఎవరికైనా పంపించినా గూడా ఆటోమేటిక్‌గా వాళ్ళనేది చూసుకోగలుగుతారు ఇది. సో, ఆల్రెడీ ఇక్కడ ఇంటర్‌ఫేస్ గూడా మనకి ఇక్కడ చూపిస్తుంది మొబైల్‌లో ఎలా ఉంటుంది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మనం వ్యూ వెబ్‌సైట్ అని చెప్పి ఏదైతే ఇక్కడ ఉంది బటన్‌ని క్లిక్ చేసి చూద్దాం. వెబ్‌సైట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా ఇంటర్‌ఫేస్ వచ్చింది. ఈసారి ఫుల్ స్క్రీన్‌లో ఉంది. సో, లెట్స్ గో. సో, నేను ఇందాక లాగిన అన్నీ ఒకసారి స్కిప్ చేసి చూస్తాను. సో, ప్రోగ్రెస్ బార్ గూడా పనిచేస్తుంది పైన. రైట్. సో, మనకి కంప్లీట్‌గా మనకి ఆన్సర్స్ గూడా వచ్చాయన్నమాట. సో, ఇలా మనకి క్విజ్ కంప్లీట్ అని జెప్పేసి ప్రోగ్రెస్ బార్‌తో సహా మనకి అగైన్ ప్లే అగైన్ ఆప్షన్ గూడా ఉంది. సో, ఓకే. మొబైల్‌లో మనం ఏదైనా బ్రౌజర్‌కొచ్చేసి ఆ లింక్ ఏదైతే ఉందో మనం టైప్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది మనకి ఇంటర్‌ఫేస్. సో, నేను లెట్స్ గో అని క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ క్వెషన్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ కావాలంటే మనం ఆన్సర్ టైప్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి స్కిప్ అని చేస్తున్నాను. సో, ఇలా ఈజీగా మనం ఎన్ని క్వెషన్స్ అంటే అన్ని క్వెషన్స్ ఎలా అంటే అలా గూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రస్తుతానికి నేను ఈ ఇంటర్‌ఫేస్ చూపియడానికి మాత్రమే నేను స్కిప్ అని ట్రై చేస్తున్నాను. కావాలంటే హింట్ గూడా ట్రై చేద్దాం. సో, హింట్ గూడా మనకు చూపిస్తుంది. స్కిప్ కూడా చేయొచ్చు. సో, క్విజ్ కంప్లీట్ అని చూపించింది. గ్రేట్ జాబ్. ఓకే. 0 స్కోర్ చేసినా కూడా గ్రేట్ జాబ్ అంటుంది. సో, అగైన్ దీస్ ఆర్ ద క్వెషన్స్ అనమాట. సో, ప్లే అగైన్ అని మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మనకి ఆడొచ్చు. సో, ఇది మొబైల్‌లో కూడా చాలా ఇంటరాక్టివ్ ఉంది. చాలా బావుంది. సో, ఇలా మనం ఈజీగా మనం ఒక క్విజ్‌ని అయితే మనం చేసుకోవచ్చు పిల్లల్ని బిజీగా ఉంచడానికి. ఇది వెర్షన్ 1. ఇంకా దీనికి కావాల్సిన ఇంకేమైనా చేంజెస్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 5 క్వెషన్స్ యాడ్ చేద్దామన్నా చేయొచ్చు. అండ్ ఇంకా థీమ్ ఏదైనా మార్చాలన్నా, లేకపోతే కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, ఇంకేదైనా ఫీచర్ యాడ్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ మళ్ళీ సింపుల్‌గా విత్ సింపుల్ ప్రాంప్ట్ తోటి అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వెర్షన్ 1, అది వెర్షన్ 2గా వచ్చేస్తుంది. దాన్ని కూడా మనం మళ్ళీ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిష్ అనే బటన్ దగ్గర మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న ఇది లైవ్‌లో ఉందని చెప్పి కూడా చూపిస్తుంది. ఇది మళ్ళీ మనం కావాలనుకున్నట్టు కాపీ చేసుకోవచ్చు. ఎడిట్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే ఇది మళ్ళీ మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే నేను ఇలానే ఉంచుతున్నాను. నెక్స్ట్ సెట్టింగ్స్‌కెళ్ళిన దాని తర్వాత కూడా గూగుల్‌లో కూడా కావాలంటే కూడా మనం సెర్చ్‌లో రావాలన్నా కూడా ఇది టాగుల్ ఆన్ చేస్తే మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ నేమ్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చేంజ్ చేస్తున్నాను. కిచెన్ రీడిల్ అని. దాని తర్వాత కూడా పాస్వర్డ్ ప్రొటెక్షన్ కావాలంటే కూడా మనం పాస్వర్డ్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. సపోజ్ అంటే అందరికి యాక్సెసిబుల్ లేకుండా. సో, అది నేను ప్రస్తుతానికైతే దీన్ని పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఏం చేస్తలేను. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్‌లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి ప్లే చేయండి. చేసి మీ స్కోర్ ఎంతో కూడా చెప్పండి కామెంట్ రూపంలో. సో, ఇలా సింపుల్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ వీడియోలో గాని, కాంటెంట్ గాని ఇదేమన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మన కాన్వా డిజైనర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇంతకుముందు చేసిన సిరీస్ వీడియో ఏదైతే మేజెస్ ఎలా చేయాలో మీరు చూడకపోతే గనుక డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తున్నాను. ప్లస్ ఐ బటన్ ప్లేస్‌లో కూడా ఇస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. అండ్ వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ వాచింగ్.